ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56 పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పు లేదే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా, వాళ్ళ దగ్గర మనం తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పానురా నీకు ఆ అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. అబ్బా. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. మా అమ్మాయి వీళ్ళమ్మ మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రేయ్. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? అమ్మో. పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాళ్ళ వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా అబ్బాయి నచ్చాడో లేదో చెప్తే. నచ్చాడు అంటూ అమెరికా అల్లుడికి అన్నంలో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుంది మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో వెళ్ళను కదా. ఓ పదండి. నేను అమెరికా వెళ్ళిన 6 ఏళ్లలో ఇక్కడ ఆడాళ్ళలో ఇంత మార్పా? సీరియల్ వచ్చే టైంలో ఆకలి అవుతుంది ముర్రు అంటే అన్నం కూడా పెట్టరా ఈ ఆడోళ్ళు. గొప్ప ఇనప రేకుల సంబంధం చూసా పిన్ని. ఈ సంబంధం పోతే ఏంట్రా, ఇంకా 6 డజన్ సంబంధాలు చూశాను నా బిడ్డ కోసం. 20 రోజుల నుంచి తిప్పిన ఏరియా తిప్పకుండా తిప్పుతానే ఉన్నావు. మొదలు కాడి నుంచి అంటే మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చావు. నాకు అల్లి పెళ్ళే వద్దా? ఒరే బుజ్జి ఆ మాట అనుకురా. రేపు నీకు బోరు కొట్టి 4 తిట్టాలన్నా 2 తిట్టించుకోవాలన్నా ఒక భార్య కావాలి కదరా. లైఫ్ అంటేనే ట్విస్టుల మయం రా. నీ లైఫ్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ దూసుకు రాకపోతుందా? రోజు లేటే. ఏంటండి ట్రైనా? కాదు వాచి. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్ వర్కౌట్ అవుతుంది. తులసీలొద్దమ్మా. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ ఫోటో ఉంది.
సామాన్లన్నీ రెడీయా? దింపండి దింపండి. పుత్తూరు రాజు గారు ఎక్కడ? చెప్పండి ఎవరు కట్టాలా ఎడ కట్టాలా కాలా చెయ్యా మెడ తోడ చెప్పండి కడి పుడుస్తాను ఊరుకోవయ్యా, కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట. ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్లేంటే. అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్. సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అని. అది కాదురా, సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు. అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు. మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా. అదిగా పార్టీ సిక్కలో కానీ వచ్చి సిత కొట్టండి. అయ్య బాబాయ్ సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లాడీతో కాదు కదా. సార్ మీ మీ చొక్కా ఏంటండి సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్షర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటేంటేంటేంటి ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఎవడో మన ఎదవలు అంటాడు. తొందరగా ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ యదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. ఆగండి తీసా అన్న, ఇప్పుడు హ్యాపీయే కదా? రేయ్ ఇది ఇప్పుడు తీసావురా, కానీ అప్పుడు ఎందుకు వేసావు? రేయ్ వేసేయండి రా. ఒక్కడిని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడు ఫ్రెండ్ ఎవడో తెలుసుకోండిరా. ఎవడ్రా నువ్వు? ఎవడి పేరు చెప్తే సునామీ ఆగిపోతుందో, ఎవడి పేరు చెప్తే భూమి బద్దలవుతుందో, ఎవడి పేరు చెప్తే పెత్తోడు పంచి డైలాగ్ ఇలా చచ్చిపోతారా జనం. పార్టీని పట్టుకోండిరా. నా ఒంటి మీద చేయబడ్డాకే వాడి ఒంటి మీద చేయబడాలి. ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినేద్దామని మా కాంట్రాక్ట్ ఇస్తేనే కొడతామమ్మా. నీ అయ్యే చలిపోతురా, నన్ను కొట్టరా. ఎక్కడ పోతారా ఇప్పుడు? రాండ్రా మీరు నేను తెలుసుకుందాం. కాళ్ళు కూడా కట్లు కట్టేస్తా, నోరు మూసుకుని రా. రాజ్మౌళి ఈగ చూడాలి కదా, చూసాను. ఎవర్రా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసావా?
ఏమంటే ఇన్సెట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇన్సెట్ తీసేయండి. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సెట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. ఏయ్, నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. ఇంతకీ మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని ఎవరున్నారు? పెంటయ్యా సుగంధాల పెంట ఏంటి? ఆ? ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. లగేజ్ అట్రా. చూలమ్మా, కార్ గోల్డ్, డ్రైవర్ ఓల్డ్. ఎక్కడ? ఓ సైకిలా? ఇక్కడి నుంచి గంటన్నరలో వెళ్ళిపోతా ఉండే. వెళ్ళగానే తానాలు గట్రా చేస్తే వెంటనే పెళ్లి చూపులే. ఇదేనండి మన ఇల్లు. దిగమంటావా పెంటయ్యా? బాగుంది ఇల్లు. అబ్బాయి ఉండేది అమెరికాలో అయినా ఆవకాయ పచ్చడి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మన సంస్కృతి సంప్రదాయాలంటే ప్రాణం ఇస్తాడు. మా అంజలి కూడా సేమ్ టు సేమ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిందన్న మాటే గానీ పాత సినిమాలో అంజలిదేవి టైప్ అండి. వాట్ ఆర్ యు డూయింగ్ మై బాయ్? అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నాడండి. యు మీన్ బొటిక్? మా అమ్మగారండి ఓల్డ్ బిఏ, కె రాఘవేంద్ర బిఏకి సీనియర్ అండి. తీసుకోండి. పాస్. తమరైనా తీసుకోండి. పాస్. తీసుకోండి అయ్యగారు. ఈ పెంట చేత్తో పెడితే పప్పన్నం కూడా పరమానంలో ఉంటుందని మా అయ్యగారు లొట్టలేసుకుంటే తింటారండి. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఏంటిగా ఊరుకోండి అయ్యగారా, మీకు మరి మా మాటనే దాత్య మాత్రం దాగుతే అంటే మీ మంచితనం నా పంతనమనే. తీసుకోండి. అరే అసలు నువ్వు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా. ఇంతమంది పిల్లలు చూస్తే నీకు ఒక్కరు నచ్చలేదురా? ఆల్రెడీ ఇన్సర్ట్ 28 ఏళ్ళు వచ్చినాయి. ప్రాబ్లం ఉందేమో. అవునా? అడుగు. రే అటువంటిది ఏమైనా ఉంటే చెప్పరా. డాక్టర్ సమరం గారు నాతో ఆల్రెడీ టచ్లో ఉంటారు ఫోన్లో. అవసరం లేదు. ప్రస్తుతానికి పెళ్లి చూపుల ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి అర్జెంట్గా అమెరికాకి నాకు టికెట్ బుక్ చేయండి. ఓ ఒరే, ఒకటి మాత్రం ఖాయం, నువ్వు అమెరికా వెళ్ళేది పెళ్లి చేసుకుని పెళ్ళంతోనే. మనసులో ఏమన్నట్టు తీసి పారేయ్. మనసులో నుంచి తీసి పారేలా లేదా అని బాగా ఆలోచిస్తున్నాడు. అది చూడరా, నా బిడ్డకేం తక్కువ. చిన్నప్పుడు అందరూ నల్ల శోభన్ బాబు, నల్ల శోభన్ బాబు అనేవారు. అసలు నా బిడ్డ మాటి మాటికి నా బిడ్డ నా బిడ్డ అనకు, అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అదిగో ఆ ఫోటో చూడండి. వీడి ఫ్రెండ్స్ ఆ రేలంగ్ నరసింహరావు, ముత్యాల సుబ్బయ్య, బోయన్ సుబ్బారావు అందరికి పెళ్లి అయిపోయాయి. ఊరుకోవే, నా పక్కన ఉన్న నాయకుడికి ఇంకా అవ్వలేదు కదా. హలో, ఆ నాయరు నువ్వా? నీకు నూరేళ్ళ ఆయుషయ్యా? నాయర్కి ఏమైందమ్మా? నాయర్కి ఆ నాయర్కి నాయర్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయిందంట్రా. రే నాయరు, కంగ్రాట్స్ రా. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను రా. ఇంత సడన్ గా పెళ్లికి రావడం అంటే కష్టం రా. నేను అర్జెంట్ గా బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఇలాగే చెప్తాను. అరే మా నేనరా బాచిని, నీ పెళ్లికి నీ రాకుండా పెట్టరా ఏంటి? వారం రోజులు పెళ్ళా? నాయరంటే మన ఇంట్లో పెరిగిన వాడు, మన మధ్య తిరిగిన వాడు. వెళ్ళకపోతే బాగుండదు. ఏంటి బాబాయ్? లేదురా, బాబాయ్ కార్తీక్ తిని కడుపులో కరగచ్చి వచ్చి కాట్రోలు ఖరాబ్ అయిపోయింది. బాబాయ్ రావట్లేదు, నేను బుచ్చిగాడు వచ్చేస్తున్నాం. అరే కేరళకు వెళ్ళి సినిమాలో తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదురా. పనిలో పని షకిల్ కలిసి సెకండ్ ఇచ్చి వచ్చేస్తాం. అది కాదురా అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసే వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ చేశారా? యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ, വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏరియాలో ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരമാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ.
రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయరగడ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ 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 കുട്ടാ ഹൈദരാബാദ് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? హేయ్ మామా ఎన్నాళ్ళ ఇంత చూసి రే బాచి ఎలా ఉన్నావు బాగున్నారా? నీకే పెళ్ళైపోతుంది. అచ్చా ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. వణకం వణకం. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. మీరు వెళ్ళండి. ఛాయ 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 అయిపోయి ఇలా ఉందేంటిది? నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చేస్తాం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. అమ్మాయి చూడడానికి చాలా ముచ్చటగా ఉంది కదండి. వీణ వాయిస్తుంటే అచ్చు లక్ష్మీదేవి ఉంది కదా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ బాబాయ్, వీణ వాయించేది సరస్వతి. మరి లక్ష్మి ఏం పేరమ్మా? వీణ. ఇది వీణని నాకు తెలుసమ్మా. నీ పేరేంటి? నా పేరే వేణండి. నాకు ఒక కొడుకు ఒక కూతురునండి. ఈ అమ్మాయి నా మేనకోళ్ళ. తల్లి తండ్రి చిన్నప్పుడే పోవడంతో ఇక్కడే మా దగ్గరే పెరిగింది. మా అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వీణని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. నేను చెప్పింది అమ్మాయి వీణని. ఇది అమ్మాయి వీణేనండి. అమ్మాయిని. తీసుకోండి. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు. మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా, సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. ఇదేట్రా, చందన చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా, సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్ ఉంది. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాను. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రావణ గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగట్లేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో, బట్టలు కొట్టు కాదండి, బొటీకు. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవాడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్లా అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమలే గాని పులిస్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాటని మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? ఈ సంబంధం కూడా చెడగొట్టేసిందా? నేను చచ్చిపోతా. ఇంట్లో నేనంటే అందరికి వేళకోళ కింద ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతా అంతే. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ మై సన్? వినకుండా స్వీట్లు తిని చచ్చిపోతానంటున్నారు అంతే గారు. ఒరే సుబ్బు, నువ్వు తినకూడదురా, తినకూడదు.
వై ఆర్ యు యాంగ్రీ? జాంగిరి అరే పెట్టే జాంగిరి తీస్తారు. వద్దనే అసలు నీకు షుగర్ ఎక్కువ. దానికి ఉన్న పొగర కంటేనా షుగర్ కంట్రోల్ తప్పితే కష్టం అన్నయ్య. అవతల కన్న కూతురు కంట్రోల్ తప్పింది. ఏమండి 40 ఏళ్ళకే నన్ను విధవం చేస్తారా? నన్ను నలుగురు ముందు ఏదో చేసింది. నువ్వు 40 ఏళ్ళకి విధవైతే అంతే. ఒరే పెట్టిగా మంచ కింద మంచ కథలో తీసుకురా చచ్చిపోతానంతే. తమంత టూర్స్ వచ్చేసావు, ఎంత గొప్పగా ఉండాలయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీపుగా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంట తలెత్తుకుని ఎట్లా తిరగలదయ్యా? చచ్చిపోతా వద్దయ్యా, చచ్చిపోతానంతే. అంజలి మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే, లేదంటే ఆయన మనకి దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా? మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికి ఇచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. మందు కొట్టానని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహా పారా. అమ్మాయిది ఆంధ్ర, ఇది కేరళ. ఈ ఆవకాయ కొబ్బరికాయ కాంబినేషన్ ఎలా సెట్ చేసారా? ఢిల్లీలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను. ఆవిడ పెళ్లి కూతురు పక్కన పావని అప్కమింగ్ హీరోయిన్ లా యాక్టివ్ గా తిరుగుతుంది. కర్చీఫ్ వేసాను, కన్ఫర్మ్ చేసింది. రే ట్రైన్ వచ్చిందిరా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మలయాళీస్ కదా, వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. బాగున్నారా? కొంచెం ఎవరు చేస్తున్నాడు? మా బావ తారకం పిజ్జా సెంటర్ నడుపుతున్నాడు. హాయ్. ఇదేదో విచిత్ర జీవితంగా తోను. నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? అవునా? ఆ బ్యాగ్ ఇంకోటి పెట్టింది అందుకు. డోంట్ టచ్ దిస్. దిస్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్, మై హార్ట్. ప్లీజ్. ఓ సార్. ఈయన మా మావయ్య నారాయణ. నమస్కారం అంకల్. నమస్తే. అల్లుడు గారు సీల్ తీయని స్కాచ్ బాటిల్ ఫ్రెష్ గా ఉన్నాడు. గుడ్ సెలక్షన్. రైట్. అమ్మాయిలు వెళ్ళిపోయారు, పొట్ట వదిలి, లేకపోతే చచ్చూరు పొట్టయ్యాలి. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. She is the rocking girl. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying I'm from the West End. ఇది నా క్లోజ్ ఫ్రెండ్ అంజలి. హాయ్. ఢిల్లీ యూనివర్సిటీలో నా బెంచ్ మేట్. వీడు నా క్లోజ్ ఫ్రెండ్ బుచ్చి బాబు, నా క్లాస్మేట్. వాడు బాచి, నా క్లాస్మేట్. హలో, నమస్తే. హలో, ఆ వాటర్ ఫాల్స్ ఆపరా బాబు. వీడు నా కజిన్ జలంధర్. నమస్తే. రే బాచి, నువ్వు చెప్పేది నిజమా? మందు కొడితే కిక్ ఎక్కడం ఎంత నిజం, మనోడు మనసులో అమ్మాయి ఉంటాం అంతే నిజం. వదిలేరా, అనుకునే అన్ని జరగవు. రే లక్ని డిక్కీలో పెట్టుకుని వచ్చావురా నువ్వు. లేకపోతే అమ్మాయి ఇక్కడ తిరగలేమేంటి? లేలే ఏందగ కమా. ఎక్కడికి రా? విడిదేంటికి. ఎందుకురా? నువ్వు నీ లవ్ ని కలుసుకోవడానికి, నేను నా లవ్ ని చూసుకోవడానికి. రే ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. దా ఈ రోజుల్లో చేతులు సెల్ ఫోన్ ఎంత కామనో, అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ అంత కామన్ రా. కేరళ వాడు కరెక్ట్. అంతెందుకు, పెళ్లికి ముందు పావని కూడా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఏ నా పర్లేదా? పద పద. లాస్ట్ బెగ్ లో కంపెనీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో వెళ్తే బాగోదేమో రా. పొందులు గారిని పిలిచి ముహూర్తం పెట్టించుకొని వెళ్తామా? పద పద. మొత్తానికి ఆ బొట్టిక్ బుచ్చి బాబు ఇక్కడ తేలాడనమాట. చేసుకోవచ్చు కదే, చీరలు డ్రెస్లు దగ్గరుండి డిజైన్ చేసే ముగ్గురు దొరకడం అదృష్టమే కదా. ఏడ్సవులు నోర్మే. మళ్ళీ మన కాలేజెస్ గుర్తొస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తే కుప్పలు అంటుకుంటాయి. చదువుకునే రోజుల్లో నువ్వే పెద్ద ఫైర్ బ్రాండ్ కదే. అప్పుడంటే ఏదో సరదాకి, ఇప్పుడు పెళ్లి కూతురైంది కదే. పెళ్ళయ్యాక ఇంకే ఉంది, ఎంజాయ్మెంట్ ఫైల్ క్లోజ్, సిస్టమ్ షట్ డౌన్. ఎంజాయ్మెంట్ అంటే మన కాలేజ్ డేసేనే. అవునే, మన వెంటపడే బిల్డప్ గాలందరినీ బక్రాలు చేయటం, లవ్ అనే వాడిని కెవ్వనిపించటం. అసలు ప్రతి కుర్రాడు అమ్మాయిల వెనకాల లవ్వు లవ్వు అని తిరుగుతాడెందుకు? అక్కడి దాకా ఎందుకు, ఇక్కడ చూడవే, ఒక ఆడగుర్రం ఒక మగ గుర్రంతోనే జత కడుతుందట. మగ గుర్రం మాత్రం 10 ఆడగుర్రాల వెంట పడుతుందట. గుర్రాలైనా కుర్రాలైనా ఒకటేనే. మరి మీ నాయర్ కూడా గుర్రమేనా? ఊరుకోవే, రబ్బర్ ముక్క పెట్టినా కొబ్బరి ముక్క అనుకుని తినేసే టైపు. అసలు అలాంటి అమూల్ బేబీ నన్నెలా పడేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదైనా ఆయిల్ ట్రై చేయబోయేవా? అన్ని ఆయిల్స్ ట్రై చేయబెట్టే ఇలా అయింది.
హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మా అయ్యగారింటికి ఫోన్ చేసి సుగంధాల పెంటైనా ఎవరని అడుగుతారేటండే? పనోడా, ఎంతసేపు ఫోన్ మోగుతుంటే తీయకుండా ఏం చేస్తున్నావు? లడ్డు బాగుందని తింటానండి. మీ అయ్యగారికి ఇవ్వు. మీ అయ్యగారికి ఇవ్వు. ఇదిగోండి మీకు ఇమ్మని అడ్రస్. హలో, మీ అయ్యగారికి ఇమ్మన్నానా? ఇచ్చానండి. ఒక లడ్డు తినేసారు కూడా ఆయనకి అసలు సుఖరం. నేను ఇమ్మంది లడ్డు కాదు, ఫోను. ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, హలో, ఎవరో? మీ శ్రేయోభిలాషి. మంచి సినిమా అండి, మొన్న టీవీలో చూశాను. కేరళ వస్తే ఇంకా గొప్ప సినిమా చూడొచ్చు. ఏంటి, సినిమా చుట్టానికి కేరళ రావాలా? అవును, అందులో మీ అమ్మాయే హీరోయిన్. సినిమా పేరు అంజలి బుచ్చుబాబు డాష్ డాష్. ఏంటి నాయన నువ్వు చెప్పేది? షుగర్ సుబ్బరాజు గారు అమ్మాయి మనోడితో లవ్వా? ఇక్కడ రుయ్యట్లు కూడా పాడేసుకున్నారు. సినిమాలు, షిక్కార్లు, గుళ్ళు, గోపురాలు. తెగ తిరిగేస్తున్నారా? ఎవరితో మళ్ళీ ఒకసారి చెప్పు బాబు. చెప్పాను కదండి, బట్టల కొట్టు బుచ్చుబాబు ఫ్రమ్ అమెరికా. నిజమే. మీరు లేట్ చేస్తే మీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది. అప్పుడు మీ అల్లుడు కాళ్ళు గడకుండానే మీ మనవడు ముడ్డి గడగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నా పెళ్లితో పాటు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేద్దాం. వెంటనే బయలుదేరండి. ఓహో, వాడి పెళ్లితో పాటు మన పెళ్లి కూడా అదే మన అబ్బాయి పెళ్లి. ఏమే ఎన్న సామాన్లు చదువు కేరళ వెళ్ళాలి మనం. కేరళనా? చేత రెడీ అండి. ఏ జన్మలో ఎప్పుడు నేను చేసుకున్నానో నా బిడ్డకి లైన్ క్లియర్ అయింది. పుణ్యమైతే నీదే, పాపమైతే నాదే. ఇంకా ఇక్కడ ఉన్నారండి. పదండి. ఛాయ. హలో, ఛాయ. నీ పేరేంటి? నా పేరు బాజీ. బాచియు? ఎంత బాచియు? ఓహో, తెలుగులో చెప్తే అర్థం కావట్లేదు. బాగా క్లారిటీగా చెప్పాలనుకుంటా. నా పేరు బాచి. నీ పేరు ఏంటి? నేమ్ నేమ్ నేమ్. ആന്ധ്രയിൽ നിങ്ങൾ എപ്പോഴും പെൺകുട്ടികളെ കണ്ടിട്ടില്ലയോ? ఓహో, నీ పేరు ఇంత లెంగ్తా? అయినా ప్రేమకి పేరుతో పని లేదు, సెట్ చేసుకోవడం స్టేట్తో పని లేదు. నేను చెప్తానే. నాన్ మోహన్ లాల్. നിങ്ങളോ? ലാലോ? నువ్వు మీరా జాస్మిన్. ഞാനോ? జాస్మిన్. నువ్వు నేను కలిస్తే మలయాళం తెలుగు డబ్బింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్. హిట్టో పట్టో దా పిడిచో. నీ అబ్బా అబ్బా మాయం కొట్ట జాన్ ప్రకాష్ రాజ్. జలంధర్, కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ఓకే, సోలో అబ్స్ ఒక్క తడిసిపోద్ది. ఈ ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, baby. Follow me. Come on, fast. Fast, yeah. Yeah. Catch me if you can. Always welcome, Andy. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం శరియాయి. ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అందుకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది, తర్వాతనే పిప్పైపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. ఒరేయ్, బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంట్రా? నువ్వు వాడు మాటలు పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడ కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. కొడుకు నువ్వు కూడా తీసుకో మామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant.
పబ్లిక్ మంచింగ్ యు వాంట్ బ్యాచులర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడే. వాళ్ళని చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పదా మనం కూడా పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే, చెప్పేది విను. బాబోయ్, వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా? नो నీకేమన్నా మత్తు ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती हूँ तो मैं खुद की भी नहीं सुनती हूँ. अंकल ఎస్ నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. ఆహా, అయిపోయింది. వినటానికే చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. ఆ, తాగు తల్లి. వన్ మోర్. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్చి బాబు. మై డియర్ బుచ్చి, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? ఏ నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. చాలా ఎంజాయ్ చేశారా? ఈ కల్చర్ డాన్స్ చాలా బాగా నచ్చింది నాకు. నీకు? యా యా. సారస్తారస్తారా స్మాల్ వేస్తారేస్తారా, సారస్తారస్తారా ఫుల్ వేస్తారేస్తారా. మామా, మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్కితో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచి చూడు. ఆ, ఆ, అయ్యో పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా. ఇలా కట్టాలన్నమాట. దా. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. ఇదిగో పర్ఫెక్ట్గా కట్టుకోవాలి. ఇది సిస్టమేటిక్గా కట్టుకోవటం అంటే. వస్తున్నా. ఏయ్ వదిలా. చాట్లు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? ఏమోటి ఏంటి, మిమ్మల్ని చూసి పొట్టని అట్లా లోపలికి లాగా అలా బిగబెట్టాడు. మీరు గంటల గంటలు కదలపోయేసరికి అలా బీసుకుపోయాడు. హలో, ఆ లాయర్ కామత్మణి గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండ 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రే దండలు తీసుకుని బయలుదేరు.